తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం అయితే ధరణి అనే ఒక పోర్టల్ని అయితే యాప్ను రెడీ చేసి రైతులకు అందులోనే పట్టాలకు సంబంధించిన పాస్బుక్లకు సంబంధించి ఇతర విషయాలని అందులో పొందుపరిచారు. అయితే ఈ ధరణి విషయంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ధరణి ప్లేస్లో భూభారతిని యాడ్ చేయడం జరిగింది. గతంలో 33 ప్రశ్నలతో కూడుకున్న మాడ్యులర్ ఉండేది, కానీ ఇప్పుడు 6 ప్రశ్నలకు సంబంధించే పెట్టారు. మరి ధరణి ఎలా ఉంది, భూభారతి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన కరీంనగర్లోని మనతో పాటు చాలా మంది రైతులు ఉన్నారు. వారిని అడుగుదాం, గతంలో ఎలాంటి ఫేస్ చేశారు ధరణి విషయంలో, ఇప్పుడు భూభారతి వచ్చింది, మరి దీనికి తేడా ఎలా ఉండబోతుంది చెప్పండి. గతంలో ధరణి ఒక పోర్టల్ అనేది యాప్ని వేసి అందులో పట్ట పాస్ పుస్తకాలు, మన సర్వేలు, ఇతర అన్ని విషయాలు దానిలో పొందుపరిచారు. అది ఎప్పుడు చూసినా సమస్య వలయంగా ఉండేది. అది ఎప్పుడు ఓపెన్ చేసినా మీరు ప్రతిసారి 1200 రూపాయలు దానికి ఖర్చు పెట్టే అవకాశం ఉండేది. కానీ దాని ప్లేస్లో ఇప్పుడు భూభారత్ అని ఒకటి పెట్టారు. అంటే ఎట్లా చూడొచ్చు? ధరణి అనేది పెట్టి చాలా దరిద్రం సార్ పెట్టి, ఎందుకంటే దాంతో కొన్ని భూములలో ఇది సిస్టంలో తప్పు కొట్టిరు. కొన్ని భూములు పట్ట భూములు కూడా అది పరంపోగుల కింద లావన్ పట్ట కింద పెట్టిరు. అట్లా రైతులను చాలా ఇబ్బంది పెట్టిరు. అట్లా ధరణి వల్ల చాలా ఇబ్బంది పడ్డాం మేము రైతులం. ఇప్పుడు ఈ భూమాత అని పెడతాడు స్వామి. ఈ భూమాత వల్ల ఇప్పుడు కొత్త ఎట్లా పెడతాడో తెలియదు కాబట్టి ఆ భూమాత కూడా ఇది పెట్టకుంటే బాగుంటుంది. ఏదైనా ఇది ధరణి భూమాత లేకుంటేనే బెస్ట్ ఉంటుంది స్వామి. పాత పద్ధతిలో అవలంబిస్తేనే సరైన భావిస్తున్నాం స్వామి. అంటే మీరు గతంలో ధరణిలో ఏమైనా సమస్యలు ఎదుర్కొన్నారు? ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అదే స్వామి, పట్ట భూములను లావన్ పట్ట కింద సిస్టంలో తప్పు కొట్టుడు స్వాములు ఇట్లా చేయబట్టి బాగా మంది రైతులు చాలా విలేజ్లలో ఒక విలేజ్కి ఒక 100 ఎకరాలు 200 ఎకరాలు ఇట్లా ఉన్నోళ్ళకు ఇట్లా రాంగ్ డిసిషన్ తీసుకుంటా తప్పు కొట్టిరు కాబట్టి స్వామి. ఇది ఇబ్బందులు బాగా రైతులు చాలా ఇబ్బంది పడ్డారు స్వామి. మీరు చెప్పండి. అంటే గతంలో చాలా మంది ధరణిలో వాళ్ళ పేరు లేక పట్టపాసు రైతు బంధువులు రాక చాలా మంది సూసైడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమి ఉండవు అని చెప్పి ఒక భూభారత్ అనే యాప్ని తీసుకొచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరేమంటారు? ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ పోయిన గవర్నమెంట్ ధరణి తీసుకొచ్చింది, ఈ గవర్నమెంట్ భూభారతి అని తీసుకొస్తుంది, ఇంకొక వేరే గవర్నమెంట్ ఫైనల్ వేరే ఇంకోటి. దీనివల్ల నార్మల్గా బాగా ఉన్న వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. చిన్న చిన్న రైతులకి, సన్నకారు రైతులకి, వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళని ఎవరినో 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళని కట్ చేయడానికి ఈ చిన్న రైతులు కూడా బై క్లరికల్ మిస్టేక్స్ వల్ల 1 ఎకరం ఉన్నోడికి 10 ఎకరాలు పడడు, వాడికి రైతు బంధు ఆగిపోవడం, రైతు బీమా, రైతు భరోసా అన్నీ ఆగిపోవడం, ఇలాంటి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని రిజిస్ట్రేషన్స్ ఆగిపోతున్నాయి. ఈ పోర్టల్ నేమ్స్ చేంజ్ అవ్వడం వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం, దీనివల్ల బాగా ఉన్న వాళ్ళకి భూస్వాములకు ఏం ఇబ్బంది లేదు. కానీ చిన్న రైతులు వాళ్ళ రిజిస్ట్రేషన్లు చేయలేకపోతున్నారు. ఇంట్లో అవసరాలకు కూడా భూమి అమ్ముకోలేని పరిస్థితికి వస్తున్నారు. ఇట్లా ఈ గవర్నమెంట్ మారిన ప్రతిసారి వీళ్ళు ఈ పోర్టల్ నేమ్స్ చేంజ్ చేయడము, ఈ పాస్బుక్ కలర్లు చేంజ్ చేయడము, పాస్బుక్ ప్రింటింగ్ చేంజ్ చేయడం, వీటి వల్ల భూస్వాములకు ఏమి ఇబ్బంది లేదు. చిన్న సన్నకారు రైతులకి వీళ్ళకి ఇబ్బంది బాగా అవుతుంది. కాబట్టి ఈసారి గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ మళ్ళీ దాన్ని ఎవరు మార్చకుండా, అదిని ఎలాంటి లొసుగులు లేదంటే స్కామ్లు లేకుండా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. అంటే గతంలో రైతులు కూడా కొంత రైతుల దగ్గరికి వెళ్ళి, అలాగే కొంతమంది కలెక్టర్లు, అలాగే మంత్రులు, హరీష్ రావు బీఆర్ఎస్ హరీష్ రావు, వినోద్ కుమార్లు వాళ్ళ దగ్గర నుంచి అన్ని సేకరించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కొత్త భూభారతి అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఈసారి ఎలాంటి షెడ్యూల్? గతంలో 33 అవి ఉంటుండే ధరణి, కానీ ఈసారి 6 పెట్టారు. అంటే తొందర ప్రాసెస్ అవుతుందని చెప్తున్నారు. మీరేమంటారు? సార్, ప్రాసెస్ తొందరగా అవుతుందా లేట్గా అవుతుందా అనేది మన చేతుల్లో లేదు. అకార్డింగ్ టు ద స్టాఫ్ దే ఆర్ రిక్రూటింగ్. వాళ్ళు ఏ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంటున్నారు, ఎంతమంది వాళ్ళకున్న సిబ్బంది వర్క్ చేస్తున్నారు, ఆ సిబ్బంది ఎట్లాంటి వాళ్ళు, ఏ గ్రేడ్లో వర్క్ చేస్తున్నారు. 12th పాస్ అయిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా టైప్ చేస్తారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఇంకో కొంచెం ఫాస్ట్. సో వాళ్ళు ఎవరిని రిక్రూట్ చేసుకుంటున్నారు, ఎవరి ద్వారా ఈ ఆన్లైన్ అంత జరుగుతుందో దీన్ని బట్టి ఉంటుంది సార్. 6 క్లాజులు పెట్టిర్రా, 33 క్లాజులు, దానికి సంబంధం ఉండదు సార్. ఎవరైనా కానీ రిక్రూట్మెంట్ చేసుకున్న, లేదంటే వేరే ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చారు అనుకోండి, అది కూడా కరెక్ట్గా వర్క్ చేయాలి. ఎవరైనా కానీ కరెక్ట్గా వర్క్ చేస్తేనే మనకు తొందరగా అయిపోతుంది, లేకపోతే ఇట్లనే డిలే అవుతుంది, ఇట్లనే ఫాల్ట్స్ ఉంటాయి. మీరు చెప్పండి సార్. అంటే గతంలో ఏమన్నా మీరు ధరణిలో సమస్యలు ఎదుర్కొన్నారా? కానీ ఇబ్బంది కలిగింది అంటే ఒక 6 నెలల నుంచి పట్టాలు భూములు ఎక్కడం లేదు, పట్టాలని ఒక రైతులు ఆవేదన పెడతారు. మీరేమంటారు?
అంటే ధరణి అనేది మంచిదే కానీ ఇప్పుడు ఊర్లల్లో ఒక 20 లక్షల మంది దాదాపు ధరణిలు వస్తలేదు. ఇప్పుడు ఆర్థికంగా పాప వెనకబడ్డ వాళ్ళు 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఆడపిల్లలు పెళ్లి చేసుకోవాలంటే ఓ ఎకరం అమ్ముకోవాలి. ఎకరం అమ్ముకోవాలంటే ధరణిలు రాకపోయేసరికి అది అమ్ముతా అంటే ఎవరు కొనరు. ఇప్పుడు దానివల్ల బాగా ఇబ్బంది అయింది. ఇప్పుడు ఈ భూభారతి అనే దాంట్లో ఈ ప్రక్షాళన చేసి దాన్ని సరైన పద్ధతిలో దాన్ని పాస్బుక్ ఈ ధరణి లచ్చతోటి భూభారత లచ్చతోటి చూసి చిన్నకారు రైతులకు మేలు చేయాలని కోరిక. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రైతులకు అనుకూలంగానే దీన్ని పొందుపరచమంటూ నిన్న అసెంబ్లీలో పొంగులేటి శ్రీనివాస్ చెప్పారు. ఎవరికి ఏ సమస్య రాదు, మీరు ఇట్లా వెళ్ళగానే అట్లా 10 నిమిషాల్లో మీ పని అయిపోతుంది. మీకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ రుణమాఫీ విషయంలో కానీ పట్టా పాస్ పుస్తకాల విషయంలో ప్రతిదీ క్లియర్ ఉంటుందని చాలా మంది నిపుణులతో దీన్ని తయారు చేసి చెప్పారంటే మీరేమన్నా? భూభారతి అనేది పెట్టింది నయమే, కానీ దాని పాత సిస్టమ్ లెక్క వాళ్ళు ఎక్కడో కూర్చొని పెట్టి ఈ మళ్ళీ రైతులను ఇబ్బంది పెట్టుడు కానీ ఉన్నోళ్ళకు దోచిపెట్టుడు కానీ ఉండకూడదని మా ఆశ. అంటే గతంలో మీరు సమస్య బాగా సమస్యలు బాగా 1-2 కాదు. మా భూమి ఉంది, నా భూమి ఇంకోళ్ళకి పడ్డది, ఎక్కియాలని నేను కలెక్టర్ ఆఫీసులో కొంటే ఎన్నోసార్లు తిరిగినా, ఎన్నో పైసలు ఖర్చు పెట్టినా, ఏం అడిగినా అని కలెక్టర్ పెట్టినా కలెక్టర్ సమర్థ్యం సాల్వ్ చేసింది లేదు, మాకు ఎక్కించింది లేదు. ఇట్లాంటి సమస్యలు ఉండకుండా చూడాలని గవర్నమెంట్ కోరుతున్నాం. ఒక్కసారి ధరణిల విషయంలో వెళ్ళినప్పుడు మీకు అంటే ఎంత ఖర్చు వస్తుంది? ధరణి పోయినప్పుడల్లా 1200 రూపాయలు ఛానల్ కట్టుడు అవుతుంది. కట్టిన తర్వాత దాని సమస్య పోతే సమస్య సాల్వ్ అవ్వడం లేదు. పరిష్కారం చేయాలని ఈ ప్రభుత్వం అన్నది పరిష్కారాన్ని చేయాలని కోరుకుంటున్నాం. అంటే గతంలో మీరు ఒక్కొక్కసారి 1200 కట్టంటే ఒక మినిమం ఒక 3 సార్లు అయినా 5-6 సార్లు 5 సార్లు అయినా మీ డబ్బులే దాదాపు 4-5 అంటే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది రైతుల డబ్బులే ఉంటాయి. దీని ద్వారానే ప్రభుత్వాన్ని అంటే రైతులకు ఇవ్వచ్చు కదా, మీరేమంటారు? రైతులను నష్టపెట్టారు తప్ప గవర్నమెంట్ లాభపడ్డది తప్ప రైతులు ఎప్పుడు నష్టపోయారు ఈ ధరణి వలన. అదే రూపంగా ఉండకూడదని మేము కోరుకుంటున్నాం. అంటే ఫైనల్ మీరు ఏం చెప్తున్నారు? ధరణి బెటర్ అంటారు, భూభారత్ బెటర్? ధరణి బెటర్ అని కాదు, భూభారత్ బెటర్ అని కాదు. ఈ రెండింటిలో సమస్య రైతులకు మేలు జరగాలి. మేలు జరిగినప్పుడే ప్రభుత్వం మంచి చేస్తూనే రైతులు ఆనందపడతారు. థ్యాంక్ యూ. చూశారు కదా, రైతులు ధరణి కాదు భూభారతి కాదు, రైతులకు మేలు జరిగేది కావాలి. ఏదేమైనప్పటికీ ఆ ధరణి విషయంలో ప్రతిసారి చాలని కట్టాలంటే 1200 రూపాయలు, ఒక్కసారి పోతే 5-5 సార్లు కట్టిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి చాలన్లు కానీ ఇట్లాంటి సమస్యలు కానీ రాకుండా రైతులకు మేలు జరిగేది చేయాలి. ఏ ప్రభుత్వం ఏ వచ్చినా ఇట్లాంటి భూభారతి ధరణిలు మార్చడం కాదు, రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఏంటి, రైతులకు మంచి జరగాలనేది కోరుకుంటాను. ఓటేసి ఎన్నుకున్నది ఎందుకంటే మంచి రైతులకు మేలు జరగాలని ఓటేసి ఎన్నుకున్నాం కాబట్టి. గత ప్రభుత్వాలు కాబట్టి ఈ ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని రైతులు ఆవేదన చెందుతున్న పరిస్థితి. కాబట్టి భూభారతి విషయంలో కొద్దిగా క్లారిటీగా అఫీషియల్గా ఉండాలి. ఎట్లాంటి సమస్యలు తలెత్తకుండా నెట్ ప్రాబ్లం కావచ్చు, దాని సర్వర్ ప్రాబ్లం ఇట్లాంటివి లేకుండా ఇక నుంచి అయినా రైతులకు మేలు జరగాలని కోరుకునే పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్, కరీంనగర్, న్యూస్ 18.